హాయ్ అండి అందరికి. మా ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేయడానికి వచ్చాం. ఎందుకంటారా, మా పాపని స్కూల్లో జాయిన్ చేద్దామనేసి నేను తీసుకెళ్ళాం. మా పాపకి ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇచ్చామన్నా. సరేలే అని చెప్పేసి షాపింగ్కి రేపు వెళ్ళి తీసుకుందాం అనేసి అనుకున్నాం. ఈ లోపు మా బుడ్డది వచ్చేసి అమ్మ నాకు ఇప్పుడే కావాలనేసి రాగం తీసింది. మా పాపను తీసుకుని షాపింగ్కి రేయమంటూ వచ్చేసి లిస్ట్ లో ఉన్నాయే కాకుండా మా పాప అవి కావాలి ఈ కావాలనేసి ఇంకా ఏడ్చేసింది. నాకు ఇంకా కోపం వచ్చేసి చేస్తాను మా బ్యూతలని బతిమాలేసాను. షాపింగ్ చేసుకుని ఇంటికి రైమంటూ వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాపకి ఏమేమి తీసుకున్నామో మీకు ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. స్కూల్ బ్యాగ్ వచ్చి 250 పడింది. స్లేట్ 40 రూపీస్ పడింది. చాక్ పీస్ వచ్చేసి 20 రూపీస్ పడింది అండి బాక్స్ మొత్తం. కనికిల్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు, ఒకవేళ మీకైతే తెలిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి. పెన్సిల్స్ ఇవన్నీ సెటిల్ చెప్పని తీసుకున్నానండి, ఎందుకంటే స్కూల్ పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి తెస్తారో లేదో తెలియదండి. పెన్సిల్స్ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ పడిందండి. స్నాక్స్ బాక్స్ అండి, క్వాలిటీ కూడా బాగుంది, 80 రూపీస్ పడింది. లంచ్ బాక్స్ అండి 300 పడింది. వాటర్ బాటిల్ అండి 30 రూపీస్ పడింది. క్యారియర్ బ్యాగ్ అండి, అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది, 50 చెప్పారు, నేను 300కి ఇచ్చుకున్నాను. వైట్ షూ బ్లాక్ షూ వచ్చేసి 500 పడిందండి. ఇవి వచ్చేసి బ్లాక్ షూ అండి. సాక్స్ అండి, అయితే నేవీ బ్లూ 2 జతలు తీసుకోమన్నారు, వైట్ అయితే ఒక జత తీసుకోమన్నారు. ఇవి వచ్చేసి 150 పడిందండి. 3 యూనిఫామ్స్ వచ్చి 1730 రూపీస్ అండి. టైకి బెల్ట్కి 300 కట్టించుకున్నారండి. అడ్మిషన్ ఫీజు 2000 కట్టించుకున్నారండి. స్కూల్ ఇయర్లీ ఫీజు 13,000 కట్టించుకున్నారండి. ఓవరాల్గా టోటల్ బిల్లు 22,500 అయ్యిందండి. ఒక నర్సరీ పాపని ప్రైవేట్ స్కూల్లో వేయాలంటే మాకైతే ఇంత అయ్యిందండి. ఇంకా స్కూల్కి వెళ్ళలేదు చేయలేదు, ఈ లోపు సైకిల్కి బ్యాగ్ తగిలించేసుకుని ఒకటి వైట్ ఒకటి బ్లాక్ షూ వేసుకుని ఓ అడవిడి చేసేసింది చూడండి. మా పాప స్కూల్కి వెళ్ళే రోజు రానే వచ్చింది. క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్నాను, అయితే మా పాప ఇంకా లేగలేదు. బాగా బ్యూలాన్ని లెగ్గొట్టు టైం అవుతుందని చెప్పాను. స్కూల్కి వెళ్దు అంటారా మా పాప స్కూల్కి వెళ్ళననేసి ఏడుస్తూనే ఉంది, కానీ అతి కష్టం మీద ఎలా అయితే అది చెప్పి ఇది చెప్పి ఎలా అయితే రెడీ చేసి పంపించాను. ఎలా చెప్పు హాయ్. మీరే చూడండి, ఫస్ట్లో ఉన్నంత సార్ ఇప్పుడైతే లేదు, కానీ ఏం చేస్తాం రేపటి కోసం. అమ్మా అలా అక్క వెళ్తుంటే అలా అక్కనే వెళ్ళొద్దనేసి మా ఓడి ఒకటే ఏడిపోయింది. అలా ఏడుస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం రేపటి కోసం. మా పాపని ఈ స్కూల్లోనే జాయిన్ చేస్తామండి. అయితే ఏ క్లాస్లో వేస్తామో చెప్పలేదు కదా, నర్సరీలో అయితే వేస్తాము.
ఫస్ట్ డే వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకే సెకండ్ డే వీడియో తీసి పెడుతున్నాను. స్కూల్కి వెళ్ళేది యూనిఫామ్ అందుకే చేంజ్ అయ్యింది. బాగుందా స్కూలు? రోజు వెళ్తావా? పొద్దున వెళ్ళని ఏడ్చావే? ఎందుకు ఏడ్చావు? కరెక్ట్ కుట్టిందంట. కుట్టారు, కొట్టింది అనకూడదు, కొట్టారు అన్నాడు టీచర్ కదా. కొట్టారు. ఎక్కడ కొట్టారు? వెళ్ళినప్పటికీ రాసుకుంటుంది. సరే బుక్స్ అయి లోపల పెట్టుకో. మొత్తానికి అయితే మా పాప స్కూల్లో ఇలా జరిగిందే అండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ భాను రాజేష్.